కంగ్రాచులేషన్స్ ఆల్ ది టీమ్. టీజర్ చాలా బాగుంది శ్రీ విష్ణు గారు, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు ఇందాక నుంచి స్రవంతి గారు ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడిగేస్తున్నారు ఆవిడ. నేనేమంటానంటే అసలు మీరు గొప్ప కాదో మీకే తెలియనప్పుడు మీరు అందరినీ అడుగుతున్నప్పుడు ఇంకా మీరు గొప్ప కాదో ముందు మీకే తెలియనప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తారు? సరే జస్ట్ కిడింగ్ అనుకోండి. విష్ణు గారు సార్ మీరు ఈ మధ్య వరుస పెట్టి సక్సెస్లు కొడుతున్నారు. అయితే మీలో ఒక నటుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చూపించాలి అన్న తపన మీకు ఎప్పుడు ఉంటుంది? గతంలో కూడా మీరు చాలా ప్రయోగాలు చేశారు. ఇంతకుముందు నేను ఓసారి కూడా అడిగాను మిమ్మల్ని. అవును సార్, అవును. లైన్లో సక్సెస్లు వస్తున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రయోగం అనుకోవాలా, లేకపోతే పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా? 100% ఎప్పుడు ప్రయత్నించినా మంచి కథ దొరికితే చేద్దామనే ఉద్దేశమేనండి ఎప్పుడు కూడా. కానీ అస్తమానం మనకు అది దొరకదు, ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పాయింట్ నచ్చిన ఎగ్జైట్ అయి చేసేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కంప్లీట్ కథ, గొప్ప కథ, కొత్త కథ దొరకటం అనేది చాలా అరుదు. నాకు లక్కీగా దొరుకుతున్నాయండి అలాగా. సో నేను నా ప్రాధాన్యత అయితే ముందు కథకే ఇస్తా, తర్వాత మిగతా అన్నీ. హర్షిత్ గారికి సార్ నమస్తే. సాధారణంగా ఒక చిన్న టీజర్ గ్లిమ్స్ వచ్చేసరికి కథ ఏంటి అన్నది కొంతవరకు ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా కొంచెం లీడ్ ఇస్తారు, మాకు కూడా వస్తుంది. బట్ ఇంతవరకు వచ్చిన గ్లిమ్స్ కానీ ఈ టీజర్ కానీ అసలు కథ ఏంటి అన్నది తెలియకుండా ఏదో డిఫరెంట్ ఫీల్ చేసి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఒక్క లైన్లో చెప్పాలంటే కథ ఏంటి? అంటే మీరు అన్నది అది పాజిటివ్గానే తీసుకుంటాం సార్, ఎందుకంటే కథ ఇంకా 100% పాజిటివ్. ఓకే, ఒక లైన్లో కథ అంటే నేను విష్ణు గారికి కూడా చెప్పలేకపోయినది. ఒక 2 గంటలు పట్టింది ఇది కథ పూర్తిగా. బట్ ఆడమగ అనేది బాయిలింగ్ డౌన్ టు దట్ ఆల్వేస్ ఆ జెండర్ వార్. సో నేను స్పెసిఫిక్గా అది అన్నాను కానీ, బట్ అది ఈ తరంలో ఎలా ఉందో ఒకప్పుడు అలానే ఉండేది. బట్ మాతృస్వామ్యం అనే దాంతో ఓపెన్ చేసాం. సో మాతృస్వామ్యం అంటే ఇప్పుడు పితృస్వామ్యం. మనం ఇందాక మ్యామ్ అడిగినట్టు అందరికి ఇంటి పేర్లతో సహా అన్ని నాన్నలు వీళ్ళవే ఉన్నాయి. అప్పట్లో అలా ఉండేవి కాదు కొన్ని ఏరియాస్లో. సో ఆటోమేటిక్గా దానివల్ల ఒక అధికారం వస్తుంది, అధికారం వల్ల ఒక పొగరు వస్తుంది, పొగరు వల్ల ఒక డామినెన్స్ వస్తుంది. సో ఒక డామినెన్స్ ఉన్న ఒక అప్పటి టైమ్స్లో అలా ఉంటే ఈ టైమ్స్లో ఇలా ఉంది అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ప్లాట్స్. ఇప్పటికీ కేరళలో మాతృస్వామ్యం ఉంది, అస్సాం, కేరళ ఇలాంటి వాటిలో ఇంకా అది సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ ద కోర్ ప్లాట్. బట్ దానికి అరైవ్ అవ్వటానికి ఫస్ట్ ఇది ఒక జనరేషనల్ జెండర్ థింగ్ అని చెప్పి, జనరేషన్ అనగానే మనకి వారసత్వాలు గుర్తొస్తాయి, తరతరాలు గుర్తొస్తాయి. అదనగానే మళ్ళీ మగవాడే గుర్తొస్తాడు. సో ఇది దీని మీద నడిచే మెయిన్ పాయింట్స్. అంటే ఎన్ని కాలాల్లో నడుస్తుంది ఇది? ఒక 5 పీరియడ్స్లో ఉంటుంది సార్ మొత్తం. 5 periods. 5 periodsలో నడుస్తుంది. ఓకే. అది కూడా కలికాలం కూడా ఉంటుంది. కలికాలం కూడా ఉంటుందా? మూర్తి గారు అయిపోతే మొదలెడదామని వారు. అయ్యా, మీ ట్రైలర్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఈ మధ్య రోజులో ఈ టీజర్ ఓకే టీజర్ ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమా ట్రైలర్స్ ఎన్నిటి మీదో చాలా ఎక్స్ట్రాడినరీగా, ఎన్గ్రాసింగ్గా, క్యాప్టివేటింగ్గా, క్యాప్చరింగ్గా ఉంది మీ ట్రైలర్. దీనికి తగ్గట్టుగా అంటే ఒక 2-2.5 నిమిషాల్లో కట్ చేసే టీజర్ని మొత్తం ఒక 2.5 గంటలు 3 గంటలు సినిమా కట్ చేసేటప్పుడు దాని ఇలాంగేషన్లో కానీ అది కంప్లీట్గా ఇలాస్టిసిటీ అన్నది చాలా కష్టం, దాన్ని మెయింటైన్ చేయడం అన్నది. అది ఈ సినిమా ఎట్లా ఉంటుందో ఆ టెంపో? సో ఇప్పుడు ఇది 2 నిమిషాల్లో కుదించామని నేను చెప్పట్లేదు. 2 నిమిషాల్లో ఏది చూపించగలం అది మాత్రమే చూపించాం. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంకా దీని చుట్టూ చాలా హెవీ కంటెంట్ ఉంది. సో మేము ముద్దుగా ధైర్యంగా ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ అని శ్రీ విష్ణు గారికి పెట్టుకున్నాం. బికాజ్ హీ ఈజ్ దట్. సో ఇంత కంటెంట్ని ఒక ఆయన ఒప్పుకొని ఇన్ని పాత్రలు చేసి ఆ కంటెంట్ని మళ్ళీ మిస్ అవ్వకుండా జస్ట్ హీరోయిజం ఒకటే కాకుండా ఇవన్నీ చెప్పగలిగే విషయం ఇందులో అయితే ఉంది. సో 2 మినిట్స్లో కుదించి చెప్పలేదు, 2 మినిట్స్లో ఏది చెప్పగలం అది మాత్రం చెప్పాం. శ్రీ విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా మీరు చాలా కష్టపడుతున్నారు, మంచి కంటెంట్ తీసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్లు కూడా మీకు వస్తున్నాయి కాబట్టి ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ సినిమాతో మీరు స్వాగ్ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టగలను నేను అనే నమ్మకం మీకు ఉన్నదా సార్? బిగ్గెస్ట్ హిట్ ఊరికే జనరల్ సక్సెస్లు, జనరల్ హిట్స్ కాదు. అంటే ఈ సినిమా
చేద్దాం అనుకున్నప్పుడు ట్యాగ్ మేము అచ్చ తెలుగు సినిమా అని పెట్టామండి. అది సక్సెస్ అంటే ఏంటంటే ఇదిరా తెలుగు సినిమా అని మిగతా భాషలన్నీ చెప్పుకునే కంటెంట్ అయితే ఉంది. ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు ప్రతి లాంగ్వేజ్లో, అంటే ఇది మేము తెలుగులోనే చేసాం, ప్రతి వాళ్ళు ఒకసారి తొంగు చూస్తారనమాట. అమ్మని అమ్మ అంటే తెలుగులో అంటే ఈ సినిమా చూసే కూడా ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అటువంటి కంటెంట్ ఉంది. అది కొత్త కంటెంట్, వెరైటీ కంటెంట్ ఎప్పుడు చేసినా తెలుగు ఆడియన్స్ మనకి హిట్ ఇస్తారు, అది డౌట్ లేదు దాంట్లో. హిట్ కంటే కూడా కీర్తి అనేది చాలా గొప్పగా వస్తుంది ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు కానీ గట్టిగా ఫీల్. అంటే ఇప్పుడు పీపుల్స్ మీడియా అన్నదానికి ఒక రికగ్నిషన్, ఒక ఫేమ్ అండ్ నేమ్ ఉన్నాయి. దీనిలోని ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ట్రావెల్ చేసి ఉంటారు ఈ స్క్రిప్ట్ తో. షూటింగ్ ముందు కూడా ఒక సినిమా మేము రాజరాజ చేసాం. కాదు ఆయనతో కాదు, ఈ కథతో మాట్లాడుతారు. ఈ కథతో ఒక 2 ఏళ్ళైనా ట్రావెల్ చేసి ఉంటారు, బిట్ దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు యూ మస్ట్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ టు సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద బుల్ సై అనే ఒక కాన్ఫిడెన్స్ మీ మాటల్లో. మీరు ఊరికే లౌక్యంగా చెప్పారు ఇందాక సమాధానం. ఐ వాంట్ ఎ కాంక్రీట్ ఆన్సర్. మీరు ఇంత కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ఎవరికన్నా సరే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడ వరకు అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. అండ్ పీపుల్స్ మీడియాలో పీపుల్స్ కోసం చేసిన సినిమా ఇది. సో ఇది పీపుల్స్ కంటెంట్, ఇది మనందరి కంటెంటే. సో ఖచ్చితంగా ఇది అంటే మరీ మనం అలా చెప్పేసుకోకూడదేమో, కానీ ఇది మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మనం చెప్పుకోవచ్చు. మన దగ్గర కూడా ఇంత దమ్ముండే కథలు రాసి కథకులు ఉన్నారు అని ఒకసారి ప్రూవ్ చేసే సినిమా ఇది. దీన్ని హిట్ చేస్తారా లేకపోతే ప్రపంచం అందరికీ చూపిస్తారా అనేది మీ మీడియా చేతిలోనే పెట్టేస్తున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేసి, కంటెంట్ నచ్చితే ఎంత సపోర్ట్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్తారో దానికి మేము రెడీగా ఉన్నాం. శ్రీ విష్ణు ఇక్కడ సార్, మీ టీజర్ చూస్తే 4-5 హీరోయిన్లు ఉన్నారు. సో ఈవెంట్లో ఒక్క హీరోయిన్ కూడా తీసుకురాలేదు, మగవాళ్ళే గొప్ప అని నిరూపించుకోవడానికి. అది లేదండి, లేదు. అంటే యాక్చువల్లీ మనం వాళ్ళకి స్వతంత్రం ఎక్కువ ఇవ్వటం వల్ల హాలిడేకి అని చెప్పి ఈవెంట్ ఉంది అన్న షార్ట్ నోటీస్లో చెప్పామన్నమాట. వాళ్ళు పాపం ఫారెన్ ట్రిప్లో ఉన్నారు, అందరూ ఇప్పుడే అలర్ట్ అయ్యారు, వచ్చేస్తారు. మగ మహారాజులు ఆర్డర్ వేసాక రాకుండా ఉంటారా? వేసాము, వస్తారు నెక్స్ట్ నుంచి. విశ్వప్రసాద్ గారు, సార్ మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి, అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ఎ ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజా సాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో బాకి ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అనేది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 hours పడుతుంది. ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారు అని చేశారని తెలిసింది. ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భవభూతి గెటప్ ఒకటి, అయాది గెటప్, దానికి 4 hours పట్టిదండి. అది 4 hours కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది. తీసేటప్పుడు మాత్రం 2 hours పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోయినట్టు తోమేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్. మేకప్ కూడా నాకు పెద్దగా ఎప్పుడు ఇదవ్వదు, దాని ఎఫెక్ట్ ఇంకా ప్రాబ్లం. అందుకే ఇవి కూడా పెట్టుకున్నా, అయ్యాక మీకు చూపిస్తా. ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ అదంతా కూడా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చాలా చిన్న విషయం అయిపోయింది. ఆ గెటప్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ. మేకప్కి సంబంధించి లేడీస్కి ఎక్కువ వేస్తారు, ఒక 3-4 hours రెడీ అవుతారు ఇట్లా అన్నారు కదా, మీరు 4 hours అంటే పెయిన్ అనిపించిందా? పెయిన్ కంటే కూడా ఆడాళ్ళ విషయంలో గ్రేట్ అనిపించింది. అంటే ఇప్పటి వరకు యాంకర్ చాలా సార్లు అడిగింది ఎవరు గ్రేట్ అని చెప్పి, మేకప్ విషయంలో గ్రేట్ అన్నది ఇచ్చారా? డెఫినెట్గా గ్రేట్ అండి. మిగతా విషయాల్లో ఆడవాళ్ళు మిగతా విషయాల్లో కూడా గ్రేట్ కాదని అంటలేదు, మేకప్ విషయంలో మాత్రం చాలా గ్రేట్. అందుకే మేము మగాళ్ళు ఎవరు వేసుకోరు చూడండి, ఓపిక ఉండదు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కడికన్నా వెళ్దాం అంటే 3 గంటల ముందే కూర్చొని వేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఓపిక ఎక్కువ. మీరు భూదేవులు కదా, మీకు ఓపిక ఎక్కువ. డైరెక్టర్ గారు
డైరెక్టర్. సో అంటే ఇప్పటి వరకు అంటే మాతృస్వామ్య వ్యవస్థ అనేది డామినేటింగ్గా తెలుగులో కావచ్చు, మన దేశంలో చాలా తక్కువ. బట్ మీరు ఎక్కడి నుంచి కథ తీసుకున్నారు? రియాలిటీనా లేకపోతే ఒక ఊహాజనితంగా రాసిన కథ? ఫిక్టిషియస్ అండి ఇది. మాతృస్వామ్యం అంటే ఇప్పుడు తెలుగుకి ఆర్ ఎవరికైతే తెలియదో, చాలామందికి తెలియదు మీరు అన్నట్టు, మాతృస్వామ్యం అంటే ఉమెన్ డామినెంట్ అని కాదు. ఆబ్వియస్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, ఇంటి పెద్దగా వాళ్ళు ఉన్నారు, ఆ కోవకు చెందింది తప్పితే డామినెన్స్ అనేది నెగిటివ్ వర్డ్. అలా ప్రయత్నిద్దామనే ఇది కాదు. కానీ ఇందాక నేను అన్నట్టు అధికారం ఎక్కితే ఆటోమేటిక్గా మదం ఎక్కుతుంది, డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. సో ఆ ఒక యాంగిల్ని, అంటే మగవాడికి ఆల్రెడీ మదం ఉంది, అది వెరీ క్లియర్, దట్ ఈస్ ద కరెంట్ సొసైటీ. సో ఇది ఉన్నప్పుడు దీని ఆపోజిట్ సొసైటీ ఒకటి ఉన్నది అనేది వెరీ క్లియర్గా నేను చదివిన విషయాలే. మాతృస్వామ్యం అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేం కాదు. ఇందాక సార్ అన్నట్టు అది ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ కేరళ, ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ అస్సాం. సో ఒకప్పుడు యాక్చువల్లీ అలాగే ఉండేవి. ఇంకా సనాతన ధర్మంలో ఇంకా బ్యాక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మాతృస్వామ్యంకి సంబంధించిన విషయాలు అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇంత కొంత తెలిసిన విషయాలు ఉన్నప్పుడు దాన్ని కథకి ఎలా పెట్టుకోవచ్చు అనేది. అంటే మీరు టీజర్లో చెప్పినట్లు మగపిల్లల్ని చంపేసేంత వ్యవస్థ చూసారంటారా? అదే, ఇది ఫిక్టిషియస్ డెఫినెట్గా. ఇప్పుడు మరి ఆడపిల్లల్ని చంపేస్తున్న వ్యవస్థ అనేది అది చూసాం కానీ ఇది చూడలేదు కదా, అందుకే అడుగుతున్నాను. లేదు, అది సినిమాటిక్ డ్రామా కోసం చేసింది. బట్ ఇలాంటిది ఉన్నాయని నేను అనుకోను, ఉండకూడదనే కోరుకుంటాను. శ్రీ విష్ణు గారు, అంటే మీరు ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్, సక్సెస్ఫుల్ హీరోగా తీసుకున్న సబ్జెక్ట్ అయితే ఒక అంటే ధైర్యం అని చెప్పాలి. సో ఎందుకంటే జెండర్కి సంబంధించి చెప్తున్నారు. బేసికల్లీ స్టోరీ అంతా 2.5 గంటలు చెప్పి ఎండింగ్లో లేడీస్ గ్రేట్ అని వదిలేస్తారు. నిజంగా గ్రేట్ అని చెప్తారా లేకపోతే ఏంటి అసలు? లేదు, అంటే మాకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి వదిలేస్తారు అలా ఎండింగ్లో? లేదు, అలాంటి టాక్టిక్స్ ఏమి ఆడ గొప్ప మగ గొప్ప అది కాదండి. చాలా అందరూ ఈ ప్రజెంట్ డేస్లో అందరూ సాటిస్ఫై అయ్యే ఇదే ఉంటుంది అనమాట ఎండ్కి వచ్చేసరికి. అంటే స్టోరీ చెప్పినప్పుడు, నరేట్ చేసినప్పుడు ఒప్పుకోవడానికి ఆ లైన్ కొంచెం టిపికల్ అనిపించిందా? ఎట్లా అనిపించింది మీకు అసలు? నాకు ఆశ్చర్యం వేసిందండి. చెప్తున్నాను కదా, కథ ఎన్నంతసేపు అంటే దీన్ని అంటే ఇది సినిమా కింద చెయ్యొచ్చా అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో హసిత్కి, నేను నిజంగా ఆశ్చర్యపడ్డా. అబ్బా, అంటే ఇలా కూడా ఆలోచించవచ్చా అని నిజంగా థ్రిల్ అయ్యానండి. దానికి తోడు ఆ కథలో ఉండే లేయర్లు దాని తర్వాత ఒకటి వచ్చే విధానం, ఆ స్క్రీన్ ప్లే విధానం, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా నేను కథ అయిన రోజు నేను అనుకున్నా, నా అదృష్టం అనుకున్నానండి, అంతే. అయితే మీ డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే కనుక లాస్ట్ మూవీలో కొంచెం ఫాస్ట్గా వచ్చేసి డైలాగ్స్ అన్నీ కూడా కొంతమందికి అర్థం కాలేదు, బీ క్లాస్ ఆడియన్స్కి అనేది కూడా వచ్చింది. అందుకనే కమర్షియల్గా కూడా కొంచెం ఓ మెట్టు దిగింది. స్టోరీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. బట్ దీన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా విషయంలో పౌరాణిక పాత్ర టైప్లో కూడా వెళ్ళారు. మరి మీ డైలాగ్ డెలివరీ విషయంలో ఏం చేస్తారు? చూస్తారు. అరే కాసేపు ఆగండి రా, క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఎందుకు? అశిత్ గారు, హాయ్ సార్. I was always passionate about accounting and its wide applications. I look up to the successful business analyst and tax professionals. Sun's bachelor programs are powered by market-relevant studies and industry-leading practices. Sun International, Hyderabad, Visakhapatnam.